అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. తిరువూరు రాజకీయాల్లో మళ్ళీ హాట్ టాపిక్ గా మారినటువంటి విషయం కొలికిపూడి శ్రీనివాసరావు గారు అక్కడ ఎమ్మెల్యే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా రాజకీయాల్లో చర్చలకు దారితీస్తుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి టాపిక్స్, వీటన్నిటి మీద ఈ వీడియోలో మనం ప్రస్తావించబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. టీడీపీలో తిరువూరు రాజకీయాల్లో ఎవరైతే ఎమ్మెల్యే భవిష్యత్తు గురించి హాట్ టాపిక్ గా ఇప్పుడు మారిందో సోషల్ మీడియాలో, ఆ స్థానం టీడీపీలో ఆయన స్థానంపై గట్టిగా చర్చ జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల ముందు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు ఆయన పార్టీలో చర్చకు దారితీసినట్లుగా సమాచారం. ఆయన ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాటిపైన పార్టీలో కూడా చర్చకు దారితీసినాయి. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటిది అసలు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆయన పార్టీ విధానాలపై ఓపెన్ గా మాట్లాడటం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా పార్టీ క్యాడర్లో, అంటే పార్టీ వర్గాల్లో కూడా చర్చించుకుంటున్నారండి. లేదా నియోజకవర్గ సమస్యలను హైలైట్ చేయడమే ఆయన లక్ష్యమా, అంటే సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి పనుల మీద. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారితో జరిగినటువంటి సమావేశం కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారిందండి. పార్టీలో క్రమశిక్షణపై చర్చ జరిగిందనేది ఒక సమాచారం అయితే వస్తుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, రాబోయేటటువంటి ఎన్నికల్లో టికెట్ అంశం ఈ చర్చలతో సంబంధం ఉందా, లేక ఇది పూర్తిగా అంతర్గత వ్యవహారమా? ఇంకో కోణంలో చూస్తే ఇతర పార్టీలతో ఆయనకున్నటువంటి సంబంధాలపై కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. ఆయనకి ఇతర పార్టీలతో ఉండేటటువంటి అవినాభావ సంబంధాలు ఏవైతే ఉంటాయో ఆ సంబంధాలపైన కూడా అప్పుడప్పుడు వార్తలు రావడం అనేది సహజంగా వింటూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఏ ప్రకటన వెలువడలేదు. అంతిమంగా ఇది రాజకీయ వ్యూహమా లేక పార్టీ లోపలే అభిప్రాయ భేదాల ఫలితమా అనేది మనం చూడాల్సినటువంటి విషయం. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.